హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి భారీ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. సో నేను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది, ఏజ్ క్రైటీరియా అండ్ రీజన్స్ ఎక్కడెక్కడ మనం ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు. సో అన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మనకి వేకెన్సీ విషయానికి చూసుకుంటే టోటల్ వేకెన్సీ వచ్చేసి 312 వేకెన్సీస్ అనేది ఉన్నది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెకండ్ 8 2024 నుంచి లాస్ట్ డేట్ 25th వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ మంత్ 25వ తారీఖు వరకు అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి డేట్ ఇక్కడ 25 ఇచ్చారు కదా, డేట్ పేమెంట్ అయితే 26th నైట్ 11 o'clock లోపల పేమెంట్ అనేది చేయాలి. సో అది వచ్చేసి ఎగ్జామ్ ఫీజు. మీరు అప్లై చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ అయితే మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్స్ అనేది ఇస్తారు. సో డేట్స్ వచ్చేసి 4th డేట్ 9th month 2024 నుంచి 5th డేట్ సెప్టెంబర్ వరకు ఇచ్చారు. అది కూడా నైట్ 11 o'clock వరకు. సో 1 day అనేది ఇచ్చారు. మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే సపోజ్ ఆ మిస్టేక్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, సిబిటి ఎగ్జాము. సో ఆ ఎగ్జామ్ వచ్చేసి మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటారు కదా, అది వచ్చేసి అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ ఏజ్ విషయానికి వస్తే ఎవరైతే 18 years ఉంటారో, 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ 30 years వరకు, 30 years లోపల ఎవరు ఉంటారో 30 years వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 18 నుంచి 30 వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి 100 rupees అనేది పేమెంట్ ఉంది. ఫర్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అనేది ఫీజు అనేది ఏం లేదు, ఓన్లీ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి, మీరైతే కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ ఈ జాబ్స్ వచ్చేసి కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్స్ ఎగ్జామినేషన్. సో హిందీ ట్రాన్స్లేట్ అనేది చేయాలి. సో వాళ్ళకి సంబంధించిన ఎవరన్నా మీకు వస్తే మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి, ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. సో అదే జాబ్. పోస్ట్ విషయానికి చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ సెక్రటరేట్ ఆఫీస్ లాంగ్వేజ్ సర్వీస్. సో పే స్కేల్ వచ్చేసి మనకి స్టార్టింగే 35,400 ఉంటుంది, 112,400 వరకు అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్. సో ఇది వచ్చేసి సేమ్ 35,400 నుంచి 1 lakh అబోనే ఉంటుంది శాలరీ. సో అట్లనే ఇది వచ్చేసి నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇన్ వేరియస్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్. సో ఇది కూడా సేమ్ 35,400 నుంచి 1,12,000 వరకు ఉంది. సో శాలరీ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్. సో దీనికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 44,900 నుంచి 1,42,000 వరకు ఉంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయడం లేదు. సో మీరు అయితే ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి ఉపయోగపడుతుంది. అండ్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఐదర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఉండాలి, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్. ఓకే, సో ఈ కంట్రీస్ వాళ్ళు మాత్రమే. ఇక్కడ మన కంట్రీకి సంబంధించి ఇండియా, నేపాల్, భూటాన్. సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీఆర్ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడి అన్రిజర్వ్డ్కి వచ్చేసి 10 years, పీడబ్ల్యూడి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 13 years, అండ్ పీడబ్ల్యూడి ఎస్సీఆర్ ఎస్టీకి 15 years. సర్వీస్ మ్యాన్ ఇచ్చారు కదా 3 years. డిఫెన్స్ పర్సనల్ డిసబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా అండ్ రిలీజ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్. ఇది వచ్చేసి 3 years ఇచ్చారు. సో చూడండి, పర్సనల్ డిసేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టల్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా అండ్ రిలీజ్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్. ఎస్సీఆర్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి. సో వీళ్ళకి వచ్చేసి 8 years ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి చెన్నై, మన సౌతర్న్ రీజన్ కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి చెన్నై, హైదరాబాద్, కర్నూలు, తిరుచిరపల్లి, విశాఖపట్నం, విజయవాడ, తిరునెల్వేలి. సో ఇవి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్. మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది కదా. సో దాని మీద మీకు ఎగ్జామ్ ఎక్కడ పెడతారో ఆ సెంటర్స్ వచ్చేసి ఇవి. సో కాబట్టి చూసి చేసుకోండి.
మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.